ఈ వీడియోనైతే మస్తు ఉంటది, ఎండ్ దాకా చూడండి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరికి నమస్కారం. ముందుగాలనైతే ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ అభిలాష. తెలంగాణలో బోనాలు ఒక పెద్ద పండగ. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పండగే బోనాలు. ఈ బోనాల పండగ హైదరాబాద్, సికింద్రాబాద్ లతో పాటు తెలంగాణ అంతటా ఘనంగా జరుపుకుంటారు. జంట నగరాలనైతే బోనాల జాతర ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. తెలంగాణలో ఇంకొన్ని జాగాలలో కూడా ఆషాఢ మాసంలో బోనాలు అయితే చేసుకుంటారు, కానీ మా మమ్మీ వాళ్ళదైతే ఖమ్మంలోనైతే ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనంని దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. గీడనైతే చాలా మందికి పూనకాలు కూడా వస్తుంటది. బోనం వండి మట్టి కుండల బోనం చేసి ఆడబిడ్డలు తల మీద పెట్టుకొని డప్పులతోటి పోయి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. బోనం తీసుకెళ్లే కంటే ముందుగానే బోనాన్ని అయితే మంచిగా అలంకరిస్తారు. పసుపు, కుంకుమ, తెల్లబొట్టు, ముఖ్యంగానైతే వేప మండలతోటి బోనాన్ని అలంకరిస్తారు. పైన జ్యోతిని కూడా వెలిగించి ఉంచాలి. ఆడబిడ్డలు కూడా మంచిగా అందంగా పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని ఎంతో సంతోషంగా ముస్తాబైతారు. బోనం అయితే తల మీద పెట్టుకొని అమ్మవారి గుడికి తీసుకుపోయినాక బోనంతో పాటు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీర, సారెని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. గిట్ల బోనం తలపై పెట్టుకొని వెళ్తున్న మహిళల్ని అయితే అమ్మవారి అంశగా భావించి రౌద్రానికి ప్రతీక అయిన అమ్మవారిని శాంతింప చేయడానికి బోనంతో వెళ్తున్న మహిళల కాళ్ళకి భక్తులు నీళ్లు పోస్తారు. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. కాకతీయుల కాలం నుండే బోనాల జాతర గోల్కొండలో జరుగుతుందని చరిత్రకారుల అభిప్రాయం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల జాతరకి కూడా 100 ఏండ్ల చరిత్ర ఉంది. మా బంగారు తల్లి చూడండి బోనం ఎత్తుకుంది. మా గుడి అమ్మకి బోనాలంటే మస్తు ఇష్టం. కాకతీయుల కాలం నుండే బోనాల పండుగకు విశిష్టత సంతరించుకుంది. కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు ఆషాఢ మాసంలో కాకతీ దేవతకు బలి పూజలు నిర్వహించేవారని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు. ఉత్సవాల చివరి రోజున అమ్మవారికి రాసులుగా పోసి బోనం సమర్పించేవారట. అంటే దగ్గర 800 ఏండ్ల చరిత్ర కలిగి ఉంది మన బోనాల పండుగ. కాకతీయుల కాలం తర్వాత కులీ కుతుబ్షాల కాలంలోనూ ఈ ఆనవాయితీ కొనసాగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతి పండుగకి ఏదో ఒక చరిత్ర దాగి ఉంటది. అట్లనే మన బోనాల పండుగకి కూడా ఉంది. అది ఏంటంటే, ఒకసారి మన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో వరదలు వచ్చి మలేరియా, కలరా అంతటా ప్రబలి చాలా మంది చనిపోయినరు. హైదరాబాద్ నుంచి మన మిలిటరీ బెటాలియన్ ఒకసారి విధుల నిర్వహణలో భాగంగా ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మన సైనికులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి జంట నగరాల్లో ఉండే చాలా మంది ప్రజలు రకరకాల వ్యాధులు అంటే ప్లేగు, కలరా, టీబీ ఇట్లా రకరకాల వ్యాధులతో చాలా మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. కాబట్టి ఈ వ్యాధులన్నీ తొందరగా తగ్గిపోవాలని, అలాగే అందరినీ చల్లగా కాపాడు తల్లి అని మొక్కుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ వ్యాధి అయితే మొత్తం తగ్గిపోయింది. మన సైనికులు హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం కట్టారు. అప్పటి నుండి ఇక్కడికైతే జనాలు తండోపతండాలుగా రావడం స్టార్ట్ అయింది. అందుకే మన లష్కర్ బోనాలకైతే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటది. బోనాల పండుగకైతే ఇంకో చరిత్ర కూడా ఉంది. అదేంటంటే, అమ్మ ఆషాఢ మాసంలో తమ పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్ళు పుట్టింటికి వస్తే ఎంత ప్రేమగా, ఎంత ప్రత్యేకంగా చూసుకుంటారో అదే విధంగా ప్రజలందరూ వెళ్ళి అమ్మను దర్శించుకొని బోనం వడ్డిస్తారు. తెలంగాణ ప్రజలు అమ్మవారిని తన తల్లిగా, తెలంగాణ బిడ్డగా భావించి పూజిస్తారు. ఇంతటి చరిత్ర గల బోనాల పండుగకు పుట్టినిల్లు మన హైదరాబాద్. అలాగే తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం కూడా మన ఈ బోనాల పండుగ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండుగని మన రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మకు సోదరుడు పోతురాజు అని నానుడి. ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఈ పోతురాజు రూపంలో ఉండేవాడు కావాల్సినంత ఎత్తుగా ఉండి ఒళ్ళంతా పసుపు, అమ్మవారికి పసుపు ఇష్టం గనుక పసుపు రాసుకొని నిమ్మకాయల దండ వేసుకొని
అట్లనే నుదుటున కుంకుమ, కాలికి గజ్జెలు, చిన్న ఎర్రని ధోతి ధరించి మొహాన్ని కొంచెం ఉగ్ర రూపంలో ఉండేలాగా అలంకరించుకొని చర్ణకోలతో తనను తాను కొట్టుకుంటూ డప్పు దరువులకు అనుగుణంగా నడుస్తాడు. వేడుకలు చూడ్డానికి వచ్చిన భక్తులను కూడా కొరడాతో మెల్లగా కొడతాడు. ఆయన చేతి కొరడా తగిలితే మంచిదని ప్రజలు కూడా నమ్ముతారు. పోతురాజుల ప్రదర్శనలు విపరీతంగా విశేషంగా ఆకర్షిస్తాయి. ఘటాల ఊరేగింపు, డప్పు వాయిద్యాలు, యువత నృత్యాలు, ఆటపాటలతో భాగ్యనగర వీధులన్నీ కలకలలాడుతుంటాయి. కన్నుల పండుగగా సాగుతున్న ఘటాల ఊరేగింపులు చూద్దాం. శివసత్తుల నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తూ వినోదాత్మకంగా సాగుతాయి. చూడండి, ఎంతో కష్టపడి గింత అందంగా రెడీ అయినరు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మరోవైపు తెలంగాణ ప్రజలందరినీ అన్ని వైపులా, అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేస్తూ మహోన్నత చారిత్రక సామూహిక సాంస్కృతిక ఉత్సవం మన ఈ బోనాల పండుగ. హైదరాబాద్లోనైతే ఈ నెల రోజులు మస్తు జోష్ ఉంటుంది. పోతురాజుల ఆటలు, శివసత్తుల శిగాలు, తొట్టెల ఊరేగింపులు, బోనం మొక్కులు, కళ్ళు సాక వెట్టుడు, వడిబియ్యం బోసుడు, పలారాల బండ్లు దిప్పుడు, పట్నం మొత్తం పండుగ సంబరాలు. ఆదివారం, గురువారం, మంగళవారం అయితే భక్తులు అమ్మవారికి మొక్కులు అప్పచెప్తుంటారు. ఇగో మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మా గుడియమ్మకైతే చాలా ఇష్టం బోనాల పండుగ.
మా తల్లి అయితే డాన్స్ తోటి అదరగొడుతుంది. ఈ బోనాల జాతరకి లక్షల్లో భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి సమూహం వెదురు బద్దలు రంగురంగుల కాగితాలతో తయారు చేసిన తొట్టెలను అంటే ఉయ్యాలలను కూడా అమ్మవారికి సమర్పించడం ఆచారంగా వస్తుంది. అమ్మకు బోనాలు తొట్టెలు సమర్పించి కల్లుపాక పోస్తే అమ్మ శాంతించి తమను తమ పిల్లలను కుటుంబాన్ని చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసి పలహారపు బండ్లల్లా వేడుకతోటి అమ్మవారి ఆలయానికి తీసుకుపోతారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి మాంసాహార విందు భోజనం చేస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ దేవి గుళ్ళన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు. నా కొడుకైతే మంచి జోష్లుండు. మా ఆయన నా బిడ్డ అయితే పోటీ పడి మరీ డాన్స్ చేస్తుండ్రు. బోనాల పండుగ మన ట్విన్ సిటీస్ లో అయితే చాలా ప్లేస్లలో చేస్తారు. పండుగ జరిగే ప్రతి ప్రాంతంలో వేపాకులతో అట్లనే మంచి మంచి లైటింగ్స్ తో వీధులన్నీ అలంకరించబడి ఉంటాయి. అలాగే జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలు, బోనాల పాటలతో నిండిన మైక్ సెట్లు ఎక్కడ చూసినా సరే పండగ వాతావరణం కన్నుల పండుగగా ఉంటుంది. బోనాల పండుగలో ఆఖరి ఘట్టం రంగం. బోనాల పండుగ చివరి రోజులో భవిష్యవాణి రంగం కార్యక్రమం ప్రత్యేకం. పండుగ రెండవ రోజు సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట ఒక పెళ్లి కాని స్త్రీ మట్టి కుండ అంటే కాల్చని కుండ మీద ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ భవిష్యత్తు గురించి అంటే ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు, వ్యవసాయం, వ్యాధులు ఇలా అన్ని విషయాలు చెప్పే కార్యక్రమం రంగం అంటారు. ఈ ఆధునిక కాలంలో కూడా అమ్మ చెప్పే అద్భుతం గురించి భక్తజనులంతా ఆసక్తిగా ఆ మనిషి ఏం చెప్తుంది అని ముందు జాగ్రత్తలు తెలుసుకుంటారు. పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల మొండం వేరు చేసి పైకి ఎగరవేస్తారు. గావు పెట్టడం ఈ కార్యక్రమం ఊరేగింపు తర్వాత జరుగుతుంది. ఈ వీడియో అయితే మేము 2023లో తీసినాం. బోనాల పండగకైతే మేము మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి పోయినాం. హైదరాబాద్లోనైతే బోనాలు ఆషాఢ మాసంలో వస్తాయి కదా. ఆషాఢ మాసం జూలై ఆర్ ఆగస్ట్లో వస్తుంది. ఆ టైంలో మాకైతే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మాక్సిమం మేము కూడా ఇండియాలోనే ఉంటాం. ఈ టైంలో బోనాలు అయితే మేము కూడా మస్తు ఎంజాయ్ చేస్తాం. కవితక్కతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. బోనాల జాతరకి భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. లక్షల సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండుగ సాగుతుంది. ప్రస్తుతం ఎంపీ కవిత అక్కడికి వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మాజీ ఎంపీ నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అక్కడికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో జరిగే బోనాల పండుగ సంబరాలు
అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఏడాది అయితే జూలై లేదా ఆగస్టు మంత్ లో బోనాల పండుగ వస్తది. ఉగాది తర్వాత చాలా రోజులకి వచ్చే మొదటి పండుగ మన బోనాల పండుగ. పట్నంలో బోనాల జాతర అయితే జోరుగా అవుతుంది. హైదరాబాద్ అంతా ఈ నెలంతా పండుగనే. తెలంగాణలోనైతే బోనాలు పెద్ద పండుగ. బోనాలకి యాలైందంటే ఆ జోరే వేరు. జర ముందుగాల నుంచి ఆ జోష్ మొదలైతది. ఇగో గివ్ అయితే మా లాస్ట్ ఇయర్ 2024 ఫొటోస్ అన్నమాట. మేము ఫస్ట్ లాల్ దర్వాజా బోనాలకు అడిగిపోయినాం, ఆడికెళ్ళి కాచిగూడ పోయినాం, ఆడికెళ్ళి అయితే బోరబండ బోనాలకు అడిగిపోయినాం. బోనాల పండుగ పట్టణంలోనే కాదు పల్లెటూర్లలో కూడా మస్తుగా చేస్తారు. పట్నం నున్నోళ్ళు కూడా పల్లెటూర్లకు పోతా ఉంటారు, చిన్న చిన్న దుకాణాలు పెడతారు. ఇక గీది వల్ల మా తెలంగాణ బోనాల ముచ్చట అయితే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇక అందరూ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ అభిలాష సైనింగ్ ఆఫ్.